జేసీఐ ఒంగోలు 50వ ప్రెసిడెంట్ మేడిశెట్టి వెంకట సుబ్బారావు ఆధ్వర్యంలో సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని గురు పూజోత్సవ వేడుకలను ఒంగోలు రాజీవ్నగర్లో నారాయణ పబ్లిక్ స్కూల్ నందు అట్టహాసంగా జరిపారు. పలు ప్రముఖ స్కూల్ మరియు కాలేజీల ఉపాధ్యాయులను ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సన్మాన గ్రహీతలుగా PNPP N రామకృష్ణ, సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ ఏవి రమణారెడ్డి, హర్షిని విద్యా సంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్, ప్రతిభా విద్యా సంస్థల డైరెక్టర్ నల్లూరి జయప్రకాష్, నారాయణ పబ్లిక్ స్కూల్ బి శైలజ, కొల్ల సౌజన్య, అపెక్స్ హై స్కూల్ ప్రిన్సిపల్ శివకోటిరెడ్డి, మాంటిసోరి పబ్లిక్ స్కూల్ పి ప్రకాష్, ఆంధ్ర హై స్కూల్ బి శ్రీనివాసరావు, డ్రీమ్స్ హై స్కూల్ యు లక్ష్మి, చందమామ హై స్కూల్ ఈవీఎస్ లక్ష్మి, కృష్ణ సాయి స్కూల్ జాలిరెడ్డి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బి పవన్, దాసరి కృష్ణారావు, నామినేని మోహన్ రావు, సివిఎల్ సుబ్రహ్మణ్యం, విష్ణువర్ధన్, ఓరియంటల్ స్కూల్ సోమినేని సురేష్, జి రవికుమార్, బ్రహ్మయ్య, సెయింట్ మేరీస్ నోవెల్ చెరియన్, హర్షిని కాలేజ్ బి ఆంజనేయులు, సయ్యద్ ఇస్మాయిల్, స్టార్లైట్ అకాడమీ కేవియర్, శ్రీరామ ఒలింపియడ్ స్కూల్ వి శ్రీరాములు రెడ్డి, కేరళ మోడల్ స్కూల్ సిబి మైఖేల్, గవర్నమెంట్ స్కూల్ టీచర్ ఎం రవి, జి బాలకృష్ణ, నేచర్ సేవ ఫౌండేషన్ రాజశేఖర్, ఇంగ్లీష్ టీచర్ పి అనిల్ కుమార్, ఆంధ్ర హై స్కూల్ టీచర్ పి కోటేశ్వరరావు, ఎన్ఆర్ఐ డి రాములు, ఎం శేఖర్ బాబు, ప్రజ్ఞ పబ్లిక్ స్కూల్ సుబ్బారావు మరియు తదితర జేసీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ ఒంగోలు అధ్యక్షులు సుబ్బారావు మాట్లాడుతూ టీచర్స్ డే రోజున నగరంలో ప్రముఖ స్కూల్స్ మరియు కాలేజీ ఉపాధ్యాయులకు సత్కరించుకోవటం, ఇలాంటి అవకాశం దొరకటం ఎంతో సంతోషంగా ఉందని జేసీ ఒంగోలు సభ్యులకు, నారాయణ పబ్లిక్ స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేశారు. అయితే ఈరోజు టీచర్స్ డే సర్వేపల్లి రాధాకృష్ణన్ సెప్టెంబర్ 5న 1885 సంవత్సరం జన్మించిన తర్వాత ఆయన ఎన్ని ఎత్తుకలకు ఎదిగారో, భారతదేశంలో అత్యున్నతమైన సివిలియన్ ఆర్డర్ భారత రత్న అనేటువంటి పొందిన వ్యక్తి. భారత ప్రభుత్వం రాధాకృష్ణన్ గారిని అడిగింది, సార్ మీ సెప్టెంబర్ 5న సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి నిర్వహిస్తాం. ఇట్ ఇట్ యాక్సెప్ట్ మరి నాకొద్దు, నా పేరొద్దు, నేను ఒక టీచర్గా ప్రపంచ ప్రఖ్యాతిగాంచి ఎన్నో వేల మంది విద్యార్థులకు విద్య నేర్పించి ఒక దేశం యొక్క ఉన్నతిని కాపాడడంలో విద్యార్థులు ఎంత ముఖ్యమైన పాత్ర వహిస్తారో అటువంటి ఉన్నతమైనటువంటి ఒక జీవనాన్ని సాగించిన వ్యక్తి నేను. ప్రపంచంలో ఉండేటువంటి, భారతదేశంలో ఉండేటువంటి టీచర్స్ కి నేను రిప్రజెంట్ సూర్య, నువ్వు సైడ్కి వచ్చే సూర్య. జేసీఐ సభ్యులకు ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు సమాజంలో గౌరవప్రదంగా ఉండే ఉపాధ్యాయ వృత్తి వారిని ఈరోజు సన్మానించడం అనేది వాళ్ళందరినీ అభినందించిన విషయము. వాళ్ళు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎవరినైతే ఈ సమాజంలో గుర్తింపు పడే విధంగా మరి గుర్తింపు పడుతున్నా వాళ్ళ గుర్తింపు తగ్గట్టుగా సరైన ఆదరణ ఇవ్వాలనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సార్ చెప్పినట్టు ప్రపంచంలో ఉండే వృత్తులందరినీ తయారు చేసే వృత్తి ఉపాధ్యాయ వృత్తి. ఏ వృత్తిలో వారి నైపుణ్యం సాధించినా కానీ ఆ గౌరవం దక్కేది ఉపాధ్యాయుడికి. చిన్న నడక దగ్గర నుంచి ఆటలు పాటల దాకా వాడు ఒక గోల్ పెట్టుకుని ఒక స్థాయికి ఎదిగిన దాకా ఎటువంటి స్వార్థం లేకుండా
పిల్లవాడి యొక్క ఉన్నతులు కోరుకునే వ్యక్తి ఉపాధ్యాయుడు. మరి ఆటల పాటలతో పాటు ప్రతి విషయంలో కూడా మంచి చెడు అనేది ఉంటుంది. ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునే జ్ఞానాన్ని బోధించి, అంటే వాళ్ళు ఉండే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని బోధించి, మనం ఈ పని ప్రతి పనిలో కూడా మంచి చెడు ఉంటుంది, ఈ పనిలో మనం చేయొచ్చా చేయకూడదా అనేది దాని యొక్క తారతమ్యాన్ని తెలియజేస్తూ వారి యొక్క ఉన్నతికి మరి పునాదులు వేసే వాళ్ళే ఉపాధ్యాయులు. మరి గురువు దేవుడు కంటే తల్లిదండ్రుల కంటే కూడా గురువుకి అత్యున్నత ప్రాధాన్యత ఉంది కాబట్టి గురువులు కూడా వారి యొక్క స్థానాన్ని మర్చిపోకుండా ఎట్లా ఉండాలి, మనం ఎట్లా ఉంటే మన దగ్గర ఉండే స్టూడెంట్స్ మంచిగా ఆలోచిస్తారు, ఎక్కువ మంది స్టూడెంట్స్ మన ప్రవర్తనను బట్టి కూడా వాళ్ళ ప్రవర్తనను మార్చుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి మనం మంచిగా ఉండి మంచి మాటలు చెప్పినప్పుడు ప్రతి స్టూడెంట్ కూడా స్వీకరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ వృత్తిలో మనందరం ఉన్నందుకు మరి దేవుడు మనకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు. ఈ అవకాశాన్ని మనం మంచిగా సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి మరి ఇక్కడ కొంతమంది డైరెక్టర్లు ఉన్నప్పటికీ కూడా మరి వీళ్ళందరికీ ఒక్కొక్కరి కింద మరి 50 నుంచి 100 మెంబర్స్ టీచర్స్ పనిచేస్తుంటారు. కాబట్టి వీళ్ళకి సన్మానిస్తే వాళ్ళ 100 మందిని సన్మానించినట్టుగా నేను భావిస్తూ ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి మా మిత్రులందరికీ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ జేసీ అనే కళాశాల ఒంగోలు పట్టణంలో ఒక తెలివిగా ఉన్న ఆర్గనైజేషన్ అని చెప్తాను. ఎందుకంటే అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ని ఆర్గనైజ్ చేసుకుంటూ ఆ ఇన్స్టిట్యూట్స్లో ఓనర్స్ కానీ ప్రిన్సిపాల్స్ని వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ నేను చాలా సంవత్సరాలు గమనిస్తున్నాను. మంచి యంగ్ ఎంటర్ప్రైనర్స్కి మంచి ప్లాట్ఫామ్. నాకు కూడా ఆ రోజుల్లో చాలా సంవత్సరాల క్రితం అనుకున్నాను యంగ్ అవుట్ స్టాండింగ్ ఇన్ పర్సన్ అవార్డ్ చాలా లాంగ్ బ్యాక్ చేసే ద్వారా తీసుకోవడం జరిగింది. చేసే ఏ కార్యక్రమం జరిగినా మా తరపున ఆంజనేయ నెలమని చెప్తా ఉంటాను. మీరు ఎందుకు రావాలని మీరు అనుకోవచ్చు, రాకపోవడానికి కారణమే ఉండదు. ఆర్గనైజేషన్స్ మెయింటైన్ చేసేటప్పుడు ఒకటైతే పర్వాలేదు, స్కూల్ ముందు జూనియర్ కాలేజెస్, డిగ్రీలు, పీజీలు, హాస్టల్స్, ముఖ్యంగా హాస్టల్స్, వెహికల్స్, ఎక్స్పెన్షన్లో ప్రతిదీ కూడా నా కలుసంలో జరుగుతూ ఉంటాం. అందరికి ఎక్కడికక్కడ హెడ్స్ ఉన్నప్పటికీ కూడా ప్రతిదీ కూడా నా దృష్టికి వచ్చి అవుతా ఉంటాం. అందులో ఎక్కువ టైము ఆర్గనైజేషన్ లో ఉండటం వల్ల నాలుగు వేగం ఇంకోవడం కాదు. చాలా మంది కలిసారి ఎక్కువ పోతే రాదు బయటికి శ్రీరామ్ రెడ్డి గారు అని అనుకుంటా ఉంటారు. కారణం ఏం లేదు, ఆర్గనైజేషన్ లో ఇంకో నాకు ప్రైవేట్ ఇంకో వ్యాపారం ఉండదు, ఇంకెక్కడ బాగుపడిపోలేదు, ఇంక వ్యాపారం ఇంకోటి ఏం పెట్టుకోలేదు, ఇంకో సరదాలు కూడా ఉండదు. పొద్దున్నేసి ఆర్గనైజేషన్ ఉంటాను. అలాంటి ఒక మంచి ఆర్గనైజేషన్ చేసి ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం, దాంట్లో కనుక మంచి మంచి వాళ్ళందరినీ ఎదుర్కొని సన్మానం చేయడం, ముఖ్యంగా స్కూల్స్ వెళ్తున్న లేడీస్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను ఆడపిల్ల పక్షపాతి బేసిక్గా, నా కాలేజీలో కూడా ఆడపిల్ల ఎక్కువ ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ సమర్థత, పేషెన్స్,
స్కూల్ నడపడానికి నేను అందరికీ చెప్తుంటాను, స్కూల్ అంటే మెయింటెనెన్స్ లేనే ఉండాలి అంతే. ఎప్పుడైతే ఇప్పుడు పిల్లలు నిదర్శనం మిస్సెస్ ఉండాలి అక్కడ అంతే. బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నప్పుడే స్కూల్ అనే దానికి పూర్తి పని న్యాయం జరుగుతుంది స్టూడెంట్స్కి, పిల్లలకి. వాటి స్కూల్స్ నడుపుతున్న ముఖ్యంగా పేరెంట్స్ అందరికీ ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే విద్యా సంస్థను ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు. నేను ఉపాధ్యాయుడిగా రాయడం ప్రారంభించాను. ఎంత ఎదిగినా నాకు ఇష్టమైన ప్రొఫెషన్ చాక్పీస్ ప్రొఫెషన్. నేను ఈరోజు కూడా పాఠం చెప్పడానికి ఇష్టపడతాను. ఈ సంవత్సరం కూడా పాఠం చెప్పబోతున్నాను. నా ఈ సంవత్సరం కూడా మా ఇంజనీరింగ్ ఫస్ట్ బ్యాచ్ పిల్లలకి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ సిఆర్టీ ట్రైనింగ్ ప్రక్రియలో బిగిన్ చేసి ఆ క్లాసులు నేను తీసుకుపోతాను. నాకు ఇంట్రెస్ట్ టీచింగ్ ఫీల్డ్. ఫస్ట్ బ్యాచ్ పిల్లలు నేనే చెప్పాలి. ఇంత ప్రొసీజర్ కూడా ఆ క్లాసులు ఏంటంటే టీచింగ్ అంటే ఎంత ఇంట్రెస్ట్ అంటే మన దగ్గర పాఠం విన్న పిల్లలు మన మీద ఉన్న ఎఫెక్షన్ వేరు, మన దగ్గర చదువుకున్న పిల్లల ఎఫెక్షన్ చాలా తేడా ఉంటుంది. ఒక టీచర్కి స్టూడెంట్ ఉన్న ఎఫెక్షన్కి, ఒక టీచర్కి ఓనర్కి ఉన్న ఎఫెక్షన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. టీచర్కి స్టూడెంట్కి ఉన్న ఎఫెక్షన్ తల్లి బిడ్డలాగా ఉంటుంది. అలాగే ఒక ఓనర్కి స్టూడెంట్కి ఉన్న ఎఫెక్షన్ తండ్రి బిడ్డలాగా కొద్దిగా అడగని చెప్తా. ఇంత దగ్గరగా మాత్రం ఉండదండి. అందుకని నాకు ఇష్టం టీచింగ్. నేను ఇప్పుడు కూడా నేను లెక్చరర్గా పనిచేశానని గర్వంగా చెప్తాను. లెక్చరర్గా పనిచేసి చాలా ఆర్గనైజేషన్లో పనిచేశాను. అందులో ప్రతిభ ఉంటుంది. అందులో వెంకటేశ్వర గారి దగ్గరికి ఉన్నవాళ్ళు ప్రతిభలో కూడా చాలా కాలం పనిచేశాను. చాలా అందులో దాదాపు 10-12 ఆర్గనైజేషన్లో పనిచేశాను. నాకు ఇష్టమైన ప్రొఫెషన్. అలాంటి ప్రొఫెషన్లో ఉన్న నన్ను ఈ సమయంలో టీచర్గా గుర్తించినట్టే కదా మీరు టీచర్గా గుర్తిస్తే నాకు సంతోషం. థ్యాంక్ యూ అన్నారు. యొక్క కార్యక్రమానికి చేసినటువంటి గురుతులందరికీ కూడా నా యొక్క నమస్కారం. భావితరాలకి తలరాతలను మార్చేటువంటి శక్తి కలిగినటువంటి అందరికీ, అట్లాగే సభ్య సమాజంలో నడిపించేటువంటి వ్యక్తులందరికీ, అలాగే చిట్టి బుర్రల్లో విజ్ఞాన జ్యోతిని వెలిగించేటువంటి అందరికీ, అజ్ఞానాన్ని తొలగించేటువంటి మీ అందరికీ కూడా నా యొక్క మనసులో అంచుల్లో నుంచి గురు పూజోత్సవ శుభాకాంక్షలు. గు అంటేనే అంధకారం, రు అంటేనే ఆ యొక్క అక్షరంలో తొలగించేది. సో నేను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే కాదు, నాకు కనపడేటువంటి కెమెరాలో నుంచి కూడా నేను నేర్చుకున్నాను. నేను నాకు కనపడేటువంటి సుబ్బరామన్ దగ్గర నుంచి కూడా నేర్చుకున్నాను. నేను నాకు కనపడేటువంటి చిన్న జీవి నుంచి జీవరాశులు లేనటువంటి మిగతా వాటికి కూడా జీవం లేనటువంటి వాటి దగ్గర నుంచి కూడా ఏదో నేర్చుకుంటూనే ఉన్నాను. ప్రతిదానికి కూడా నేను గురువుగానే పరిగణిస్తూ ఉన్నాను. అంటే నా యొక్క ఆలోచన ఆ విధంగా ఉంది. మరి మంచి వచ్చడం కానీ మరి అదేవిధంగా తల్లిదండ్రులు జీవాన్ని పోషిస్తే అంటే జీవం ఇస్తే అది ఒక జన్మ అయితే మనకి దేవుడికి దగ్గరగా చేసేటువంటి మరో జన్మని గురువు మాత్రమే ఇవ్వగలరు. మరి అటువంటి గొప్ప అవకాశం చాలా 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 అదృష్టం ఉంటే తప్ప మరొకరికి మనం మార్గం చూపించేటువంటి అదృష్టం ఇది ఇది ఎన్నో జన్మలు చేసుకున్నటువంటి పుణ్యం. ఇది అసాధారణమైనటువంటి. కానీ వైకుంఠపాలెం లాంటి ప్రైవేటు సంస్థలో అది ఏ రోజు ఎక్కడి నుంచి ఎలాంటి పొజిషన్కి వెళ్ళినా మళ్ళా ఒకేసారి మొదటి పొజిషన్కి వచ్చేటువంటి సందర్భాలు ఉన్నాయి కనుక సో అవన్నీ కూడా దాటుకుంటూ మా నాన్నగారు 4 దశాబ్దాలుగా ఈ సంస్థ నడుపుతున్నారంటే నాకు ప్రత్యేకించి గురువు ఏం లేదు. ముందుగా మా నాన్నగారు నాకు గురువు. ఎందుకంటే
అసలు అది అసలు నువ్వు 1 సంవత్సరం నడిపితే నాకే అర్థం అవుతుంది, ఇది అయ్యే పని కాదు. సో అటువంటి దాన్ని అతను 4 దశాబ్దాలుగా ఎంతో మందిని ఎన్నో విద్యా సంస్థలను అతను ముందు చూస్తూ అతను ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేసుకుంటూ ఒక కొవ్వొత్తులాగా ఉండేటువంటి యొక్క ఉద్యోగం అంటే ప్రతి ఒక్క గ్రూప్ కూడా అతను కాలిపోతూ ప్రతి ఒక్కరికి కూడా ఒక జీవన మార్గాన్ని సూచించేటువంటి ఉద్యోగం ఏదైనా ఉందంటే అది ఒక్కటే. అది మనమందరం కూడా నిజంగా అదృష్టం చేసుకుంటే ఇటువంటి అవకాశం వచ్చింది. ఇది అందరికీ దొరికేది కాదు. ఇంకో చెప్పులు బిజినెస్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంకోటి ఏదో పెట్టుకోవచ్చు, కానీ వాటి వల్ల ఎవరికి ఉపయోగం లేదు. నేను అడిగాను మా ఫ్రెండ్ని, ఏదైనా ఎంత ఖర్చు పడుతున్నామంటే 31వ తారీఖు మళ్ళా శాలరీ వస్తుంది 4 లక్షలు. ఏదైనా 4 లక్షలు అంటే ఎవరు ఇచ్చారంటే చదువు మాత్రమే ఇచ్చింది, వాళ్ళ నాన్న ఇవ్వలేదు, వాళ్ళ తాత ఇవ్వలేదు. సో అటువంటి గొప్ప శక్తి ఎవరు కూడా మన నుంచి దోచుకోలేరు. అంటే దాన్ని ఇంకా విశ్వవ్యాప్తంగా మనము దాన్ని పెంచేదే కనుక అటువంటి అవకాశం మనందరికి ఇచ్చినందుకు మనం అందరం కూడా రుణపడి ఉండాలి ఆ దైవంకి. అట్లాగే ఈరోజు వాళ్ళు ఎంతో గొప్పవారు, వాళ్ళు గొప్పవాళ్ళు మాత్రమే గొప్పవారిని గుర్తించగలరు, మిగిలిన వాళ్ళు తెలియదు. ఇప్పుడు మనకి జీవం లేనటువంటి వాళ్ళు గుర్తించలేదు, లేకపోతే ఇంకోటి మనం గుర్తించలేదు. వాళ్ళకి ఈ మనం గుర్తించి ఈరోజు సన్మానం చేయడం అనేది డెఫినెట్ గా సుబ్బారావు ఆధ్వర్యంలో ఇది ఇంకా ముందుకెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి బృందానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు అవకాశం సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు టీచర్గా కెరీర్ స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఎదిగి భారత ఉపరాష్ట్రపతిగా 11 సంవత్సరాలు, భారత రాష్ట్రపతిగా కూడా 5 సంవత్సరాలు చేసినటువంటి మహాత్మ. ఆయన ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా కూడా చేశారు. అంతేకాకుండా ఆయన ఎన్నో దేశాల్లో ఆ యూనివర్సిటీస్ లో ప్రత్యేకమైన ఉపన్యాసం ఇచ్చి ఎంతో మన్ననలు పొందారు. అటువంటి మహా వ్యక్తిని లండన్ వెళితే ఆవిడ ఎలిజబెత్ మహారాణి రైల్వే స్టేషన్కి వెళ్ళి అంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళి ప్రత్యేక ట్రైన్లో ఆవిడ వారి నివాసాన్ని తీసుకెళ్ళింది. అంతటి గొప్ప వ్యక్తి, అంతటి గొప్ప విలువ ఉన్నటువంటి మహా వ్యక్తిని మన ప్రతి సంవత్సరం టీచర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటూ వారిని స్మరించుకోవడం జరుగుతుంది. చాలా ఆనందం. ఎవరు దీనికి టీచర్కి అర్హులు? అందరూ టీచర్స్ అయినా కానీ టీచర్గా ఉండాలంటే దానికి కొంతమందికి అర్హత ఉంటుంది. ఆ అర్హత ఉన్న వాళ్ళే ఆ యొక్క 10 మందిలో మెప్పు పొందుతారనేది నా అభిప్రాయం. మనిషిని మనిషిగా మార్చే మహనీయుడు, మనిషి మృగం కాకుండా చూసే మహానుభావుడు టీచర్, మనిషిలో జ్ఞానాన్ని సృష్టించే బ్రహ్మ టీచర్, మనిషిలో విజ్ఞానాన్ని వికసింపజేసే విష్ణువు టీచర్, మనలో అజ్ఞానాన్ని బసి చేసే మహేశ్వరుడు టీచర్. ఈ త్రిమూర్తుల స్వరూపాల్లో ప్రత్యక్షంగా కనిపించే దేవుడే టీచర్. మరి ఆ టీచరు పిల్లలకు పాఠం నేర్పితే ఆ పాఠం ద్వారా పిల్లవాడి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఎంతో మహాకవులు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క సంక్షిప్త సమాజాన్ని
శ్రమపడి ఈరోజు కృష్ణ సాయి స్కూల్ అంటే ఒక మా పేర్నమెట్టలోనే కాదు ఒంగోలు కూడా దాని యొక్క కీర్తి వ్యాపించిందంటే అది కేవలం జాగ్రత్త అన్న వారి యొక్క ప్రజలు మన బ్రహ్మారెడ్డి సార్ వీళ్ళిద్దరూ చేసినటువంటి కృషి ఈ సందర్భంగా వారికి జేసీ ఒంగోలు అండ్ జేఏసీ ఒంగోలు వారు అందిస్తున్నటువంటి ఈ యొక్క చిరు సత్కారాన్ని యాక్సెప్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు గురు సందర్భంగా ఉపాధ్యాయులందరినీ ఈ జేఏసీ రెండు కలిపి అంతా ఒకటే ఇలా సన్మానించడం కూడా ఎంతో గర్వంగా ఉంది. ఈ జేసీ వాళ్ళు మామూలుగా గతంలో కూడా ఇట్లాంటి గుర్తించవచ్చారు, అలానే ఎన్నో జరుపుకున్నారు, ఇంకా ముందు ఎన్నో జరపాలని. అయితే మనం చేసే పనిలో నియమన బద్దంతో ఉంటే మనం ఏమైనా సాధించవచ్చు అని నేను ఒక 10 మంది సెలెక్ట్ చేసుకుని ఆ రోజు జాయిన్ చేయడం జరిగింది చేసే ఉందో. ఆ 10 మంది మంచి రేపటి దాదాపు 10 years బ్రహ్మాండంగా చేసే ఉందని ఇంకా ఒకసారి తీసుకెళ్ళారు, ఇంకా 3 సార్లు తీసుకెళ్ళాలి. నెక్స్ట్ వచ్చే కూడా ఇంకా కొన్ని మోటివేషన్ క్లాసులు పెట్టి ఇంకా తక్కువ కోరుకుంటూ సరే. తొంభై 97లో నేను ఈ జేసీని చూశాను. నేను చాలా అద్దంకి శ్రీనివాసరావు గారు అనుకుంటాను అప్పుడు ప్రెసిడెంట్గా చేస్తున్నారు. అది మహిళా మండలిలో అప్పుడు నేను చూశాను. ఎప్పటికైనా సరే ఈ జేసీలో నేను కూడా ఒక వ్యక్తిగా ఉండాలి అని చెప్పేసి అప్పుడు ఆలోచన కలిగింది. అది 2000 సంవత్సరంలో మీటింగ్లో నేను ఇప్పుడు శివప్రసాద్ ఇద్దరం కలిసి ఈ జేసీలో మన మీడియం ప్రెసిడెంట్ రమణ గారి ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతి జేసీ కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేస్తూ ఈ రోజుకి రీజనల్ చైర్మన్గా జోన్ రీజనల్ చైర్మన్గా రావడం అనేది జరిగింది. అది నాకు దారి చూపించిన మా కూతురు పిల్లలందరూ కూడా ఇస్మాన్ సార్ కానీ, దాసరి కృష్ణారావు సార్ కానీ, దాసరి బ్రహ్మాండం గారు కానీ, విష్ణువర్ధన్ సార్ గారు కానీ, నారాయణ మోహన్ రావు సార్ కానీ వాళ్ళ యొక్క చూపించిన బాటలో నేను నడుస్తూ అందరి అందరి టీచర్స్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంత గొప్ప కార్యక్రమం ఈ టైంలో అరేంజ్ చేసినటువంటి సుబ్బారావు ఫోన్ చేసినప్పుడు ఖచ్చితంగా వస్తున్నామని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారమే ఇచ్చా. నేను అర్జెంటుగా వేరే నర్సరాపల్లి రావాల్సింది కాబట్టి తొందరగా నన్ను పంపించాలని కోరుతూ వచ్చాను. అట్లాగే చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ మోర్ అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు. ఫస్ట్ ఆఫ్ ఆల్
thank you so much for inviting me for such a wonderful program. And on the occasion of this Teachers Day, I wish you all the teachers and all the correspondents a happy Teachers Day. So, even though I was being late, I was called first for this research presentation. Thank you so much. Because I know how to go and for some other program. Thank you very much. ఈరోజు ఇంత మంచి ప్రోగ్రామ్ని ఇక్కడ మా స్కూల్లో చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరినీ మీతో పరిచయం కలగడం మన భాగ్యంగా భావిస్తున్నాం. అందరికీ హ్యాపీ టీచర్స్ డే. మనకి ఒక రోల్ మోడల్గా ఎవరన్నా టీచర్స్గా చూపించాలనుకున్నప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని చూపిస్తూ ఆయన జయంతిని టీచర్స్ డేగా జరుపుకుంటున్నాం. అయితే ఒక చిన్న జోక్ ఈ మధ్యకాలంలో ప్రజెంట్ టీచర్స్ ఎలా ఉన్నారనే దానికి ఒక చిన్న జోక్ చెప్తూ ఉంటారు. సో దాన్ని మనం ఒకసారి విందాం. ఒక తల్లి కొడుకు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. కొడుకు అమ్మా నేను ఈరోజు స్కూల్కి వెళ్ళాను, నన్ను పిల్లలందరూ యువతాలు వస్తున్నారు, నా ప్రిన్సిపల్ కొట్టున్నారు, నేను ఈరోజు స్కూల్కి వెళ్ళను. లేదు నాన్న నువ్వు వెళ్ళాలి స్కూల్కి ఖచ్చితంగా, ఎందుకంటే నా స్కూల్ టీచర్ కాబట్టి నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి అంటే టీచర్కి ఉన్నటువంటి వాల్యూ రోజు రోజుకు దిగారిపోతుంది. దాన్ని టీచర్స్గా మనమే పిల్లల్లో ఇన్కల్కేట్ చేయాలి. దానికి టీచర్ యొక్క బాధ్యత తీసుకోవాలి. అప్పుడు మాత్రమే అతని యొక్క ఏదైతే ఊహించి టీచర్స్ జరుపుకోవాలి తన దగ్గర జరుపుకున్నారో దాన్ని మనం జరిగేస్తున్నాము. అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చేసినటువంటి పెద్దలకి ఉపాధ్యాయులకి అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. జేసీ మెంబర్స్ అందరికీ కూడా నన్ను ఒక టీచర్గా గుర్తించి సన్మానానికి ఆహ్వానించినందుకు చాలా థ్యాంక్స్ అండి. నేను యాక్చువల్గా గుంటూరు వెళ్ళాల్సిన మీకోసమే రాలేదు. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ టీచర్స్ డే. మా గురువు గారి ముందు నేను గురుకుల జోక్యం చేయించుకోవడం చాలా సంతోషంగా ఉంది. నా గురువులే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీ యొక్క ఎత్తుకు ఎదగాలని, ఆ దానికి మీ సహాయ సహకారాలు నాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఉండాలి, మీ యొక్క ఎత్తుకు ఎదగాలి అని కోరుకుంటున్నాను. అందరికీ మరోసారి గురుకుల జోక్యం శుభాకాంక్షలు. జేసీఐ టీంకి అండ్ సుబ్బారావు సార్ గారికి, శ్రీరామ్ రెడ్డి గారికి మమ్మల్ని గుర్తించి ఈ సభ పిలిచి మమ్మల్ని అభినందించినందుకు మా కృతజ్ఞతలు. ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ శుభ సాయంత్రం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ టీచర్స్ డే.
ఇది నా ఫస్ట్ టైం. ఇప్పటిదాకా స్టూడెంట్ గా చూసాను స్కూల్ ని. అదే స్కూల్లో నేను ఇప్పుడు మళ్ళీ డైరెక్టర్ గా ఇంకొక సైడ్ నుంచి చూస్తున్నాను. కొత్తగా ఉంది కానీ చాలా బాగుంది. టీచర్స్ చేసే వర్క్, స్టూడెంట్స్ ఎలా కంట్రోల్ చేయాలి, ఇవన్నీ చాలా కొత్తగా తెలుసుకుంటున్నాను. సో మీ అందరి ఆశీస్సులు పై ఉంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మండల శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా మరొక గురువు జాలెడ్ సార్ గారు. సో వారి దగ్గరే మేము అన్ని కూడా చిన్నప్పటి నుంచి నేర్చుకుని ఈ రోజు స్థాయికి వెళ్ళామంటే వాళ్ళే ముఖ్య కారణం. సో ఈ రోజు భౌతికంగా ఆయన లేకపోయినా మా గురువు గారు ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లే విధంగా అపెక్స్ స్కూల్ ని ముందుకు తీసుకువెళ్తున్నామని, దానికి వెన్నంటూ ఉండి చేసే ఆయన చనిపోయిన తర్వాత కూడా నన్ను ఎంతో ప్రోత్సహించింది. ప్రొటెక్షన్ కూడా చేసి నన్ను నా వెంట నిలబడింది, మా సంస్థ వెంట నిలబడింది. అలాగే చేసే ద్వారా నేను చాలా నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. అంతేకాకుండా ఇప్పుడే వచ్చిన మన ముఖ్యమైనటువంటి శ్రీ గౌరవ రవికుమార్ గారు, ఆయన కూడా ప్రతి విషయంలో నన్ను ఎంకరేజ్ చేసిన, పెద్ద స్థాయిలో ఉన్నా కూడా చిన్న స్థాయిలో అభినందించే వాళ్ళని ఎవరైనా చూశానంటే అది మన రవికుమార్ గారు. థ్యాంక్ యూ సార్. అలాగే సీనియర్స్ ఇక్కడ అందరూ చాలా మంది ఉన్నారు, క్లాస్ ప్రెసిడెంట్స్, వాళ్ళందరూ కూడా ప్రతి విషయంలో నన్ను సపోర్ట్ చేశారు. వాళ్ళ బిడ్డలాగా నన్ను చూశారు. అందుకనే నేను ఈ స్థాయికి వెళ్ళగలిగాను అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరొక విద్యా సంస్థల చైర్మన్ రమణారెడ్డి అన్న గారు కూడా ప్రతి విషయంలో మమ్మల్ని చాలా సపోర్ట్ చేసి ఎప్పుడు మీకు ఏ ఆపద వచ్చినా మాకు కాల్ చేయండి, మేము వెన్నంటుంటామని చెప్పారు. అలాగే పేరు పేరున అందరికీ ఈ సందర్భంగా వాళ్ళకి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారి శిష్యురాలు, వారి దగ్గర చదువుకున్నటువంటి వారి యొక్క స్టూడెంట్ గురు పూజోత్సవ శుభాకాంక్షలు. ముందుగా నన్ను ఈ పూజకి ఒక ఆయన బలవంతు పెట్టాడు, ఇద్దరు మహారాజు పెట్టాడు. బలవంతు పెట్టిన ఆయన పేరు శ్రీరామూర్తి మాస్టారు. నేను లిటరేచర్ జిల్లాలో కూడా బిఏ సంస్కృత్, ఎంఏ తెలుగు మైసూర్ యూనివర్సిటీలో కట్టి రాజకీయాల్లో నాకు ఇంట్రెస్ట్ ఉన్నందువల్ల అవన్నీ వదిలేసి ఇట్లే తిరుగుతూ ఉండే సమయంలో మా ఇంట్లో పేరెంట్స్ ఉన్నప్పుడు ఇంటి ముందుకు వచ్చి, నువ్వు సంస్కృతం చదివావు కదా, పలానా చోట నలంద స్కూల్ ఖాళీ ఉంది, నువ్వు వెళ్ళమన్నాడు. కానీ ఇప్పుడు అవన్నీ మనకు అయ్యాయి కాదు సార్, మనం కుదరలేదు. ఇంట్లో వాళ్ళు ఉన్నప్పుడు చెప్పారు కాబట్టి కంపల్సరీ కనీసం పోయినా పెద్ద చెప్పాడు కదా అంటే సుందరరావు మాస్టర్ దగ్గరికి వెళ్తే ఆయన చెప్పారు, సార్ నేను సిపిఎం పార్టీ యువజన రంగంలో పనిచేస్తున్నా, ఎక్కువ టైం అటు స్పెండ్ చేస్తా అని చెప్పినా కూడా 2 hours 7th to 10th చెప్పు చాలు, కనీసం 10th క్లాస్ వరకైతే చెప్పు అని చెప్పని ఆయన మొహమాట పెట్టాడు. సరే సార్ అని చెప్పని అక్కడి నుంచి ముందు డెమో చెప్పమన్నాడు. సరే డెమోలో పోయింది అని చెప్పని ఆ 10th క్లాస్ వాళ్ళకి ఇస్తే స్టేట్ చిల్డ్రన్ పాఠం చెప్పాను. ప్రతిభాగం నేను చెప్పలేదంటే ప్రిపేర్ కాలేదు, మీకు నచ్చింది చెప్పాను. నాకు టైం ట్రాన్స్లేషన్స్ అని చేసి సోదరు అంటారు నుంచి ఈ యొక్క డెమోన్స్ట్రేషన్ లో జాయిన్ అవ్వాల్సింది చెప్తున్నాను.
థ్యాంక్ యూ సార్ అందరికీ నాకు అవకాశం కల్పించినటువంటి మా జేసీ ప్రెసిడెంట్ సుబ్బారావు గారికి కృతజ్ఞతలు, అదేవిధంగా మా మిత్రుడు శ్రీరామరెడ్డి గారికి కృతజ్ఞతలు, అదేవిధంగా ఇతర అధ్యాపక సిబ్బంది కరెస్పాండెంట్ అందరూ కూడా నాకు కృతజ్ఞతలు సార్. కాకపోతే ఇవాళ నాకు ఆనందకరం ఏంటంటే మా అసలు గారు రవిసార్తో కలిపి నేను విశేషం చేర్చుకోవడం నాకు ఆనందం. నేను రవిసార్ స్టూడెంట్ సార్, డిగ్రీ స్టూడెంట్, రవిసార్ స్టూడెంట్. నేను ఆయనతో కలిపి చూడడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం చెప్తున్నప్పటికీ థ్యాంక్ యూ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ సందర్భంగా నా యొక్క జీవనంలో ఈ రోజు నేనున్నటువంటి స్థితికి కారణమైనటువంటి ప్రతి ఒక్క గురువు గారికి ఈ సందర్భంగా స్మరించుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి గురువులు గురుతుల్యులు సహచర గురువులందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జేసీ ఒంగోలు వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క గురు పూజోత్సవాలు చేయడం, ఆ ఉత్సవంలో నేను కూడా పాల్పంచుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకంగా మిత్రులు సుబ్బారావు, చిన్నప్పటి నుంచి కలిసి క్రికెట్ ఆడుకునే వాళ్ళం. నేను హ్యాండిక్యాప్డ్ అయినా వాళ్ళతో కలిసి క్రికెట్ ఆడేవాడిని. అదేవిధంగా శ్రీరామరెడ్డి గారు, ఆయన చాలా కాలం నుంచి నాకు మంచి మిత్రులు. మరి వాళ్ళిద్దరూ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని కూడుకోవడం చాలా ఆనందదాయకం. వారిద్దరూ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జేసీ సంస్థ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. First of all, I want to say Happy Teachers Day wishes to all. ఇలాంటి కార్యక్రమానికి ఇలాంటి డైరెక్టర్స్, అలాగే పెద్ద పెద్ద విద్యా సంస్థల అధినేతల ముందు ఒక చిన్న ప్రైవేట్ స్కూల్లో పనిచేసినటువంటి మాలాంటి టీచర్లని ఇక్కడికి ఆహ్వానించి ఇలాంటి సత్కారాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ జేసీఐ మెంబర్స్కి, అలాగే జేసీఐ ప్రెసిడెంట్ గారికి, జేఏసీ శ్రీరామరెడ్డి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేసి మాలాంటి వాళ్ళకు కూడా మంచి ప్రోత్సాహము ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేడమ్స్ కూడా వస్తున్నారు.
నా పేరు మేడిశెట్టి వెంకట సుబ్బారావు, జేసీఐ ప్రెసిడెంట్. ఈరోజు టీచర్స్ డే సందర్భంగా నారాయణ పబ్లిక్ స్కూల్ రాజీవ్ నగర్లోని ఇక్కడ మేము మా పూర్వ అధ్యక్షుల్ని మరి హర్షిని కాలేజ్ రవి సార్ మరియు ఆంజిల్ సార్ మరి సరస్వతి రమణారెడ్డి సార్ మరి మా పూర్వ అధ్యక్షులు దాసరి కృష్ణారావు గారు, శేఖర్ గారు, ప్రతిభా కాలేజ్ జయప్రకాష్ గారు, వీరందరికీ ఇవాళ నేను ఫెలిసిటేషన్ చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు మా జేసీ మెంబర్సు మొత్తం 50 మంది. వారు ప్రతి ఒక్కళ్ళు నేటి పిల్లల్ని తీర్చిదిద్దే గురువులు. వాళ్ళకి నేను సన్మానం చేయటం నాకెంతో సంతోషంగా ఉంది. ఇలాంటి అవకాశం నేను జేసీ ప్రెసిడెంట్ అవటం వల్ల నాకు వచ్చింది. అలాగే నాకు ఈ ప్రోగ్రాంకి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.